ఇవాళ వీడియోలో 9వ ధనరేఖ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ధనరేఖ ఇది మనకి చాలామంది ఎక్కువ మంది చేతుల్లో అదృష్టవంతుల చేతుల్లో ఇది కనిపిస్తుంది. అంటే మన దేశంలో సామాన్యమైనటువంటి కుటుంబాల్లో జన్మించి క్రమక్రమంగా అభివృద్ధి చెందిన వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు. ఎక్కడో కొంతమంది ఉన్నత కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. ఆ ధనరేఖలు వేరుగా ఉంటాయి. వాటి గురించి గత వీడియోలో చెప్పాను నేను. పుట్టుకతోనే భోగభాగ్యాలతో పుట్టిన వారి ధనరేఖలు ఎలా ఉంటాయో. ఈ ధనరేఖ ఏమిటంటే దీని ముఖ్యమైనటువంటి విషయము, ఈ ధనరేఖ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ధనరేఖ ఉన్నవాళ్ళు సామాన్యమైన కుటుంబాల్లో జన్మిస్తారు. అంటే ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పెద్దగా ఏమి చెప్పుకోవడానికి లేనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు. అంటే సపోర్టింగ్ ధనరేఖ వేరేది ఇంకొకటి కనుక లేకపోతే నేను చెప్పింది కరెక్ట్గా అదే జరుగుతుందన్నమాట ఈ రేఖ ఉన్న వాళ్ళకి. అసలు ఈ రేఖ ఏంటో చెప్తాను మీకు. ఇది ఆయుష్ రేఖ. ఇదిగో ఈ విధంగా ఉండేది ఆయుష్ రేఖ. చేతిలో బటన్ వేలు చుట్టూ ఉంటుంది ఒక రేఖ. దాన్ని ఆయుష్ రేఖ అంటారు. జీవిత రేఖ అని కూడా పిలుస్తారు. ఈ ఆయుష్ రేఖ నుంచి పుడుతుంది ధనరేఖ. ఇట్లా పుట్టి ఇలా వెళ్తుంది అన్నమాట. ఈ ఆయుష్ రేఖ మీద నుంచి పుట్టి ఈ విధంగా శని స్థానంలోకి వెళ్తుంది. ఇది ఈ రేఖ ఏమిటంటే అప్పటి వరకు వాళ్ళు అనుభవించినటువంటి దరిద్రం మొత్తం పోగొడుతుంది ఈ రేఖ. క్రమక్రమంగా అభివృద్ధి. అంటే వీళ్ళు ఆ రేఖ మొదలైనప్పటి నుంచి, అంటే సుమారుగా ఇప్పుడు ఈ ఆయుష్ రేఖలో పుట్టినటువంటి స్థానాన్ని బట్టి, అంటే ఈ రేఖ ఇక్కడ పైన ఇక్కడ పుట్టిందనుకోండి, కొంచెం ఆలస్యంగా అదృష్టం మొదలవుతుంది. ఇక్కడ రేఖ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆయుష్ రేఖ యొక్క మధ్య భాగంలో రేఖ పుట్టి ఈ విధంగా పైకి వెళ్ళింది అనుకోండి, అంటే రేఖ పుట్టినటువంటి ఆ యొక్క ప్లేస్ని బట్టి ఏ వయసులో వాళ్ళకి అదృష్టం మొదలవుతుంది అనేది చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రేఖ ఆయుష్ రేఖ యొక్క మధ్య భాగంలో పుట్టి ఈ విధంగా పైకి వెళ్ళింది అనుకోండి, సుమారుగా వాళ్ళు 20 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల మధ్యలో వారికి అదృష్టం మొదలవుతుంది. అంటే కొంతమందికి 21 కానీ, ఆ రేఖ పుట్టినటువంటి కొంచెం పైకి కిందకి పుట్టినటువంటి స్థానాన్ని బట్టి 20 నుంచి 25 మధ్య లెక్క తీసుకోవచ్చు. అప్పుడు మొదలవుతుంది వారికి అదృష్టం. వీళ్ళకి ఒక్కటే, ఈ రేఖ ఉన్న వాళ్ళకి అదృష్టం ఎలా కలుగుతుంది అంటే, వీరికి మొదట్లో ఎవ్వరూ సహాయం చేయరు.
కేవలం స్వయం కృషి, పట్టుదల. కనీసం వీరికి పక్కన తోడు వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఆ టైంలో. వీరు ఆ సాధించడానికి బయలుదేరేటప్పుడు పక్కన మనిషి కూడా ఉండడు. ఒకళ్ళే అడుగు ముందుకేసి, ఒకళ్ళే శ్రమపడి, ఒకళ్ళే స్వయం కృషితో అభివృద్ధిని మొదలు పెడతారు. ఈ రేఖ యొక్క స్పెషల్ అదే.